బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడంపై కేంద్ర హోంశాఖ రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. తీర్పును పునఃపరిశీలించాలని జస్టిస్ పాదివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనాన్ని కోరనుంది. కేంద్రం లేవనెత్తిన పలు అంశాలు సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా సరిగా ప్రస్తావనకు రాలేదని, వాటిని పరిగణనలోకి తీసుకుని సుప్రీం ధర్మాసనం తీర్పును ప్రారంభించాల్సి ఉందని సీనియర్ అధికారులు తెలిపారు. ఈ మేరకు పిటిషన్ను సిద్ధం చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. రాష్ట్రాల చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం, ఇతర నిర్ణయాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశానికే సంబంధించినది కావడంతో రివ్యూ పిటిషన్ వేసేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా గరిష్టంగా 3 నెలల్లో నిర్ణయం తెలపాలంటూ తీర్పిచ్చింది. అందులో గవర్నర్ల పరిశీలన కోసం పంపిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే సుప్రీంలో వాదనల సందర్భంగా కేంద్రం లేవనెత్తిన పలు అంశాలు సరిగా ప్రస్తావనకు రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రద్దయిన బిల్లుకు తిరిగి ప్రాణం పోసేలా ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏదైనా బిల్లును గవర్నర్ తిప్పి పంపినా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకుండా ఆపేసినా ఆ బిల్లు రద్దయినట్టేనని తెలిపారు. సదరు బిల్లును యథాతథంగా కానీ మార్పులు చేసి కానీ తిరిగి శాసనసభలో ఆమోదించవలసిందేనని స్పష్టం చేశారు. కానీ తమిళనాడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపేసిన బిల్లులో ఆమోదం పొందినట్లుగానే భావించాలంటూ తీర్పునిచ్చిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. సాంకేతికంగా రద్దయిన బిల్లులకు తిరిగి ప్రాణం పోసేలా ఆ తీర్పుందని వివరించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. మదురై జిల్లా త్యాగరాజన్ ఇంజనీరింగ్ కాలేజీలో కంబరామాయణంపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదం చేసి విద్యార్థుల చేత కూడా ఆ నినాదాలు చేయించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే గవర్నర్ ఒక మతానికి చెందిన నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్రీమ్ 11 గేమ్స్ 24/7 వింజో వంటి ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ కంపెనీలను మనీ లాండరింగ్ నిరోధక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ కంపెనీలకు తప్పనిసరిగా కేవైసీ వంటి వాటిని వర్తింపజేయడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలను ట్రాక్ చేసి నిఘా ఉంచేలా కేంద్రం దృష్టి సారిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను ఆర్థిక నివేదికలను లిఖితపూర్వకంగా నివేదించాల్సిందిగా సంస్థలకు కేంద్రం కోరుకుంది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడంపై కేంద్ర హోంశాఖ రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. తీర్పును పునఃపరిశీలించాలని జస్టిస్ పాదివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనాన్ని కోరనుంది. కేంద్రం లేవనెత్తిన పలు అంశాలు సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా సరిగా ప్రస్తావనకు రాలేదని, వాటిని పరిగణనలోకి తీసుకుని సుప్రీం ధర్మాసనం తీర్పును పునఃపరిశీలించాల్సి ఉంటుందని సీనియర్ అధికారులు తెలిపారు. ఈ మేరకు పిటిషన్ను సిద్ధం చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. రాష్ట్రాల చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం, ఇతర నిర్ణయాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీ పనిచేస్తుంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశానికి సంబంధించిన